Hi dear JE students and parents, welcome back to మై ఛానల్. ఎన్ఐటి రూర్కెలా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా, దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఈ వీడియోలు చూద్దాము. వీడియో కొద్దిగా లెంతీగా ఉండొచ్చు, మరి ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. సంబంధించిన కోర్సెస్ కూడా భారీగానే ఉన్నాయి. మరి ఎక్కువ కోర్సులు ఉండటం అయితే జరిగింది స్టూడెంట్స్. మరి ఇక్కడ సీటు రావాలంటే ఇది నంబర్ 2, నంబర్ 3 అమ్మ. మరి నంబర్ 1 మనం ఆల్రెడీ దీని వీడియో చేసాము. మరి తిరుచి నంబర్ 1 వీడియో చేసాము, నంబర్ 2 సూరత్కల్ చేసాము, నంబర్ 3 వచ్చి రూర్కెలా ఇంతకుముందు వీడియో చేసాము కానీ ఇన్ డీటెయిల్గా చేయలే. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా వీడియో చేయబోతున్నాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మరి ఈ వీడియో ఎలా ఉంటుందంటే జనరల్కి ఒకటి, జనరల్ కంబైన్డ్, మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి సపరేట్గా ఉంటుంది. మరి ఎవరికి వాళ్ళు కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఓబీసీ, ఎన్సీఎల్, మరి కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ కూడా మంచిగా మరి డీటెయిల్డ్గా ఇవ్వటం అయితే జరిగింది. దీనికి నేను చాలా హోంవర్క్ చేసి మరి ఈ వీడియోని మరి ఈ డేటా మీకు ఎక్కడా దొరకదు, మన ఛానల్లోనే దొరికింది, అది గుర్తుపెట్టుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మంచిది. ఎవరికైనా మీ నేబర్స్ కానీ మరి రిలేటివ్స్కి కావాలి షేర్ చేయండి. ఎంత మరి రూర్కెలాలో ఒరిస్సాలో చేరాలంటే మరి ఎన్ని మార్క్స్ రావాలి, మరి జనవరి సెషన్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలి, అదేవిధంగా ఏప్రిల్ సెషన్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలనేది ఒకసారి చూద్దాం. మరి ఏ కేటగిరీకి ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చింది, సీటు దక్కించుకోవచ్చు చూద్దాం ఒకసారి. ఈ ఎన్ఐటి రూర్కెలాలో మనకి ఓపెన్లో చూస్తే సిఎస్సి బ్రాంచ్లు కూడా చాలా ఇంటేక్ ఎక్కువగా ఉన్నాయి. అలా ఎన్ఐటీలో కంటే ఎక్కువ ఇంటేకులు ఉన్న మరి మరి దీనిలో సిఎస్సి కానీ రావాలంటే మీకు 223 మార్కులు రావాలి. మరి గుర్తుపెట్టుకోండి. మరి స్క్రీన్ షాట్ తీసుకోండి, కావాలని స్క్రీన్ షాట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 99.71, 214 మార్కులు రావాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 206 రావాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఉంది ఇక్కడ. మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను 194 మార్కులు రావాలి. ఎక్కువ మంది ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 190 మార్కులు రావాలి. మెకానికల్ ఇంజనీరింగ్ 180 మార్కులు. కెమికల్ ఇంజనీరింగ్ 177 మార్కులు. కెమికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ కోర్స్ కూడా ఉందమ్మా ఇక్కడ. 4 ఇయర్స్ ఉంది, 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఉంది, 168 మార్కులు. ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్ ఎంఎస్ కోర్సు 5 ఇయర్స్ కోర్సు 167 మార్కులు అయితే రావాలి. 223 మార్కులు దీని టార్గెట్. సరే, మిగిలిన బ్రాంచెస్ చూసినప్పుడు ఇండస్ట్రియల్ డిజైన్, ఇక్కడ రూర్కెలాలో ఇండస్ట్రియల్ డిజైన్ రావాలంటే 166 మార్కులు, 98.4%. మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ 166 మార్కులు. ఎందుకంటే కొంతమంది ఇన్స్టిట్యూట్కి ప్రిఫరెన్స్ ఇస్తారమ్మా. వీళ్ళకి కావాలంటే కూడా వేరే ఎన్ఐటీల్లో కూడా వస్తాయి, మంచిగానే వస్తాయి. కాకపోతే ఇన్స్టిట్యూట్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. సివిల్ ఇంజనీరింగ్ 165 మార్కులు, మెటలర్జికల్ 158 మార్కులు రావాలి. బయోటెక్నాలజీ 157 మార్కులు, సెరామిక్ ఇంజనీరింగ్ 152 మార్కులు, బయోమెడికల్ కూడా 152, దాదాపు దగ్గరగా ఉన్నాయి ఇవి కూడా. మెటలర్జికల్ మెటీరియల్స్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కూడా 152, మైనింగ్ 4 ఇయర్స్ 154 మార్కులు. మైనింగ్ ఇక్కడ 4, 5 ఇయర్స్ 2 ఉన్నాయి, 45 మార్కులు. కెమిస్ట్రీ 5 ఇయర్స్ 144 మార్కులు. సెరామిక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 144 మార్కులు అయితే ఉంది. ఇక్కడ ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ ఓవరాల్గా రాస్తే ఇక్కడ రేంజ్ ఎలా ఉంటుంది, ఇక్కడ రేంజ్ మరి జనరల్ స్టూడెంట్స్కి ఇక్కడ రేంజ్ రావాలంటే రూర్కెలాలో రేంజ్ కూడా చెప్తాను, గుర్తుపెట్టుకుని. మనకి మార్క్స్ 144 మార్కుల నుంచి 223 మార్కులు చెప్పాను. తర్వాత పర్సంటైలు 97.03 పర్సంటైల్ నుంచి 99.78 పర్సంటైల్ అయితే ఇది రేంజ్ సేఫ్ స్కోర్ అమ్మ. మీరు ఎన్ఐటి రూర్కెలాలో ల్యాండ్ అవ్వాలంటే మీకు కావాల్సిన సేఫ్ స్కోర్ ఇది. ఇక ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి వద్దాం. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎవరైనా కావాలంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి అమ్మ. స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏమైందంటే మీరు మర్చిపోకుండా ఉంటారు. ఇక్కడ సిఎస్సి రావాలంటే 244 మార్కులు, వాళ్ళకైతే 223 మార్కులు దాకా ఉంది ఓసీ పిల్లలకి. ఇక్కడ 244 ఈడబ్ల్యూఎస్, ఆర్టిఫిషియల్ 207, మరి ఎలక్ట్రానిక్ ఈసీ 200 మార్కులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 186, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 182 మార్కులు, మెకానికల్ 178, కెమికల్ ఇంజనీరింగ్ 167 మార్కులు, కెమికల్ 5 ఇయర్స్ 163 మార్కులు, మరి సివిల్ ఇంజనీరింగ్ 161 మార్కులు, మ్యాథమెటిక్స్ 98.13 160 మార్క్స్, ఫిజిక్స్ 159 మార్కులు అయితే ఇక్కడ స్టూడెంట్స్కి ఈ విధంగా రావాలి.
ఇది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ వద్దు. ఇక మిగతా ఈడబ్ల్యూఎస్లో ఉన్న ఇంకా కోర్సులు అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మరి ఇండస్ట్రియల్ డిజైన్ 157 మార్కులు 97.83, మెటలర్జికల్ మెటీరియల్స్ 97.7 153, సెరామిక్ ఇంజనీరింగ్ 150 2 మార్కులకు రావాలమ్మ. ఇక్కడ 97.70, మైనింగ్ 157 మార్కులు, బయోటెక్నాలజీ 150 మార్కులకు రావాలి. తర్వాత వస్తే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి బయోమెడికల్ 149 మార్కులు, మైనింగ్ అనేది మరి 145 మార్కులు రావాలి. కెమిస్ట్రీ 5 ఇయర్స్ 139 మార్కులు రావాలి. స్టూడెంట్స్, ఇది మనము లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్ని బట్టి చూద్దాం. నెక్స్ట్ ఇయర్ ఇది ఒక మార్కు ఎక్కువ వచ్చు, ప్లస్ ఆర్ మైనస్లు ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ఇది వస్తుందని ఎవరు కూడా చెప్పలేదు. ఈవెన్ జేఈఈ మరి చైర్మన్ పెద్ద వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. ఇది లాస్ట్ ఇయర్ ఈ విధంగా వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ కూడా మరి 2026లో కూడా ఈ విధంగా వచ్చే అవకాశం ఉందని మనము మరి ఒక ఎస్టిమేషను, ఒక ఎక్స్పెక్టెడ్ స్కోర్ అయితే చెప్తున్నాము. మరి ప్రతి ఒక్కరు మరి ఇదే వస్తుందా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇదే వస్తుందా అంటే ఒక మార్క్ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఎగ్జాక్ట్లీ ఇదే వస్తుందని మరి మనమైతే చెప్పలేము. మరి ఇది రావచ్చని మనము మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి చెప్తున్నాం. దీని మరి రేంజ్ రావాలంటే మీకు 139 మార్కులు ఈడబ్ల్యూఎస్ నుంచి 214 రావాలి. తర్వాత పర్సంటైల్ విషయంలో మరి 96.5% నుంచి 99.7% ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉండాలమ్మ. కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ ఎక్కువగా పేరెంట్స్ ఒక నోట్బుక్ పెట్టుకుని నోట్ డౌన్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. ఇక ఓబీసీ ఎన్సీఎల్ విషయంకి వస్తే వీళ్ళకు కూడా మంచిగా తగ్గినా కానీ ఇక్కడ 208 మార్కులకు మీరు సిఎస్సి వచ్చే అవకాశం ఉంటుంది. 208 మార్కులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 206, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 200 మార్కులు, మరి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 178 మార్కులు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 170 మార్కులు, మెకానికల్ ఇంజనీరింగ్ 160 మార్కులు, కెమికల్ ఇంజనీరింగ్ 166 మార్కులు, కెమికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ 159, సివిల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 158 మార్కులు. మరి టాప్ స్కోర్ అయితే 208 మార్కులకైతే ఇక్కడ ఉందా. ఇక మిగతా కోర్సులు కూడా ఇండస్ట్రియల్ డిజైన్ 157 మార్కులు రావాలి, మెటలర్జికల్ మెటీరియల్స్ 156, సిరామిక్ 148 మార్కులు రావాలి, ఫిజిక్స్ ఎంఎస్సి కోర్సు 147 మార్కులు, మైనింగ్ ఇంజనీరింగ్ 146, మైనింగ్ ఇంజనీరింగ్ 146 రావాలి, మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ 146. అంటే కొద్దిగా పాయింట్ల్లో తేడా ఉంటుంది. పాయింట్లు చెప్పాను కదా, మనకి పర్సంటైల్ అనేది 0.7 డిజిట్ ఉంటుంది అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. బయోటెక్నికల్ 145 మార్కులు, మెటలర్జికల్ 144 మార్కులు, బయోమెడికల్ ఇంజనీరింగ్ 143 మార్కులు, కెమిస్ట్రీ 5 ఇయర్స్ 150. ఇక్కడ ఇంటేక్ ఎక్కువ. సిరామిక్ ఇంజనీరింగ్ 140 మార్కులు. ఇక్కడ చూసినట్టయితే ఓవరాల్గా మీరు చూసినట్టయితే ఇక్కడ రేంజ్ మనకి ఎన్ని మార్క్స్ 140 నుంచి 208 మార్కులకి ఈ రేంజ్ రావాలమ్మా. ఇది ఓబీసీ ఎన్సీఎల్కి ఈ రేంజ్లో ఉంటే మీరు సేఫ్ స్కోర్లో ఉండట్టు. అదేవిధంగా పర్సంటైల్ విషయంలో వచ్చి 99.652, మరి అదేవిధంగా పర్సంటైల్ 96.80 నుంచి మరి 99.65% మీకు వచ్చే అవకాశం ఉంది ఓబీసీ ఎన్సీఎల్. ఇక మీరు ఎస్సీ ఎస్టీ కూడా చూద్దాం. ఎవరైనా కావాలంటే కూడా ఓబీసీ ఎన్సీ వాడు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మరి ఎస్సీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఎవరైనా ఉంటే మరి స్క్రీన్ షాట్ తీసుకున్నాము మనం చెప్పేటప్పుడు. మరి సిఎస్సి రావాలంటే ఇక్కడ మరి 168 మార్కులు 98.5% ఉంటుంది. 168 మార్కులు. మరి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాలంటే 159, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 149 మార్కులు రావాలి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 144 మార్కులు 97.0, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 143 మార్క్స్, మెకానికల్ ఇంజనీరింగ్ 122 మార్కులు, కెమికల్ ఇంజనీరింగ్ 114 మార్కులు, మ్యాథమెటిక్స్ 112 మార్కులు. ఎస్సీ స్టూడెంట్స్ అంటే వీళ్ళకి కావాలంటే ఇప్పుడు ఈ ఎస్సీ స్టూడెంట్స్ వేరే ఎన్ఐటీలో కూడా వస్తాయేమో. కావాలంటే వీళ్ళు ఏం చేశారంటే ఇన్స్టిట్యూట్కి ప్రిఫరెన్స్ ఇవ్వటం అయితే జరిగింది. ఈ 93, 94 బ్యాచ్కి వేరే త్రిబుల్ ఐటీలు జిఎఫ్టీలు కూడా మంచిగా వస్తాయి. వీళ్ళు అది వాళ్ళ ఇష్టం. ఇది ఇక్కడ మంచిగా చెడ్డది మనం డిస్కస్. వాళ్ళు ఇన్స్టిట్యూట్ రూర్కెలా ఇన్స్టిట్యూట్ మంచి మరి నంబర్ 3లో ఎన్ఐటీ కాబట్టి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వటం అయితే జరిగింది ఎస్సీ స్టూడెంట్స్ కూడా. మరి అదేవిధంగా ఫిజిక్స్ మనకి 92.95 110 మార్కులు రావాలి, సివిల్ ఇంజనీరింగ్ 108 మార్కులు, కెమికల్ ఇంజనీరింగ్ 113 మార్కులు అయితే
రావాల్సి. మరి ఎస్సీ స్టూడెంట్స్ మైనింగ్ ఇంజనీరింగ్ 103 మార్కులకు వస్తుందమ్మా, బయోటెక్ 102 మార్కులకు వస్తుంది, ఇండస్ట్రియల్ డిజైన్ 98 మార్కులు, మెటలర్జికల్ 97 మార్కులు, మైనింగ్ ఇంజనీరింగ్ కూడా 97, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ 5 ఇయర్స్ 96 మార్కులు, మరి సిరామిక్ 4 ఇయర్స్ 95 మార్కులు, సిరామిక్ 5 ఇయర్స్ 94. ఇక్కడ ఏంటంటే 4-5 ఇయర్స్, ప్రతిదానికి 4-5 ఇయర్స్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి, అదేవిధంగా మరి నార్మల్ బీటెక్ ఉంది, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ 93%, 93 మార్క్స్ రావాలి. మరి కెమిస్ట్రీ అయితే 90 మార్క్స్ రావాలి. ఇది స్టూడెంట్స్. మరి ఓవరాల్గా ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ రావాలంటే రేంజ్ 90 మార్కులు మినిమం ఉండాలమ్మా. 90 మార్కులు అంటే మీరు 90 మార్కుల నుంచి ఎన్ని రావాలి? 168 మార్కులు రావాలి. ఇది ఎస్సీ రేంజ్, ఇది 90 నుంచి. అదేవిధంగా పర్సంటైల్ విషయం కూడా 88.58. మరి ఎస్సీ స్టూడెంట్స్ కొంచెం కొద్దిగా కష్టపడితే మంచి 98.55. మరి ఈ రేంజ్లో వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. 168 మార్కులు వస్తే మీకు సిఎస్సి 150, 160 వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఎస్టీ కేటగిరీ వాళ్ళు కూడా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి డేటా మీకు ఏ ఛానల్లో దొరకదు. మన తెలుగు ఛానల్లో ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డేటా ఎక్కడా దొరకదు. మీరు ఈవెన్ ఇంగ్లీష్ ఛానల్లో కూడా ఈ కంప్లీట్ డేటా కూడా ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. ఇంగ్లీష్ ఛానల్స్ కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు. మన తెలుగు వాళ్ళ కోసమే నేను ఎస్పెషల్లీ దీన్ని హోంవర్క్ చేసి మనం వీడియో చేసి 10 నిమిషాలైనా దీనికి సంబంధించిన 2-3 గంటలు పట్టిద్దాము. ఈ వీడియో ఇదంతా, ఈ డేటా అంతా మనం క్యాప్చర్ చేసి అనాలిసిస్ చేసి దీన్ని అప్డేట్ చేయాలంటే మీకు 3 గంటలు పట్టింది. నాకైతే 3 గంటలు పట్టింది. వీడియో 10 నిమిషాలే ఉంటుంది, 3 గంటలు పట్టింది. ప్రతి ఒక్కరు మన యొక్క శ్రమకి మీరు లైక్ చేసుకోండి. 3-4 అవర్స్ పట్టింది నాకైతే. ఈ డేటాని నేను మొత్తం డీటెయిల్గా బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ ఎట్లా ఉండి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, దాన్ని డీకోడ్ చేయడానికి టైం అయితే పట్టింది. ఎక్కడ ఈ డేటా మీకు ఉండదు. మరి ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ చూసేటప్పుడు 97.85, 157 మార్కులు రావాలమ్మా. మరి సిఎస్సి రావాలంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 152 మార్కులు రావాలి. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 145 మార్కులు రావాలి, 97.1%. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషనే తీసుకున్నారు 1, 2, మూడోది ఈసీఈ, నాలుగోది ఇన్స్ట్రుమెంటేషను 96.55, 140 మార్కులు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగు 131 మార్కులు, 95.75. కెమికల్ ఇంజనీరింగ్ 94, 122 మార్కులు. మైనింగ్ 108 మార్కులు, 92, 92%. మెకానికల్ ఇంజనీరింగ్ 92%, 108 మార్కులు. సివిల్ ఇంజనీరింగ్ 92%, 107 మార్కులు. బయోటెక్నాలజీ 91%, 105 మార్కులు. ఈ డేటా ఉండాలమ్మా ప్రతి ఒక్కరు కూడా. ఈ డేటా ఉంటే మీకు 157 మార్కులు ఉంటే మీకు రూర్కేలాలో సిఎస్సి కానీ, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎస్టీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్లో అయితే ఇంకా ఇది లెంతీగా ఉన్నాయి ఎక్కువ. అన్ని 98 మార్కులు రావాలమ్మా. ఇక్కడ మీరు రూర్కేలాలో సీట్ రావాలంటే మ్యాథమెటిక్స్ 5 ఇయర్స్ 98 మార్కులు, 90. ఇండస్ట్రియల్ డిజైన్ 94 మార్కులు, బయోమెడికల్ 90 మార్క్స్. మరి అదేవిధంగా చూసినట్టయితే మెటలర్జికల్ 87 మార్క్స్, మైనింగ్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ 86 మార్క్స్, సిరామిక్ ఇంజనీరింగ్ 85 మార్క్స్. మరి అదేవిధంగా చూసినట్టయితే ఫిజిక్స్ 5 ఇయర్స్ మరి 85 మార్క్స్, కెమిస్ట్రీ 74 మార్క్స్. ఈ విధంగా రావాలి. ఇక్కడ మీరు ఓవరాల్గా సీటు రావాలంటే ఇక్కడ మినిమం 74 మార్కులు అమ్మ స్టూడెంట్స్కి. ఇక్కడ 74 మార్కుల నుంచి మీకు 74 మార్కుల నుంచి 157 మార్కులు మీరు వస్తే ఇక్కడ కింగ్. మీరు ఎవరైతే ఉంటారో మీరు క్యాంపస్లో అడుగు పెట్టవచ్చు. 157 మార్కులు సిఎస్సి, ఈసీఈ, 140 మార్కులు వచ్చిన ఈసీఈ, 74 మార్కులు వస్తే మీకు ఇక్కడ కెమిస్ట్రీ 5 ఇయర్స్, ఫిజిక్స్ 5 ఇయర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పర్సంటైల్ విషయానికి వస్తే 82.15 పర్సంటైల్ నుంచి 97.85 పర్సంటైల్ దాకా స్టూడెంట్స్కి మంచి ఏంటంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అనుకుంటాం, కానీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్లో కూడా కాంపిటీషన్ ఉందమ్మా. మీకు మంచి బ్రాంచెస్ రావాలంటే సిఎస్సి కానీ, ఈసీఈ, వర్స్ట్ కేసులు ఈసీఈ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ సర్క్యూట్ బ్రాంచెస్ రావాలంటే కూడా మీకు మంచి మరి 93, 94, 95 ఆ విధంగా మీరు స్కేప్ స్కోర్ తెచ్చుకుంటే మీరు ఎస్టీ స్టూడెంట్స్ కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది. మరి
ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది స్టూడెంట్స్ మరి మీ వీడియోలో ఉన్నది కట్ ఆఫ్స్ అయితే చెప్పేసి మరి ఆల్రెడీ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ కూడా చూద్దాం, వేరే వీడియో చేద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ప్లేస్మెంట్ కూడా ఉన్నాయి. ప్లేస్మెంట్ గురించి చెప్పలేదు ఇంతవరకు. మరి రూర్కెలాలో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి కూడా వీడియో చేద్దాం. దాన్ని కూడా వీడియో మరి మీరు సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ గైడెన్స్ ఇవ్వండి. మీరు మోటివేషన్ చేసి లైక్ చేయండి ఎక్కువగా. మరి వీడియోని లైక్ చేస్తే, ఎందుకంటే మీకు లైక్ చేయటం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ చేయాలి, ఎక్కువ సబ్స్క్రిప్షను చేయాలి, లైక్ కూడా చేయాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.